జనవరి 28వ తారీఖున నేను ఒక పేపర్ కూడా నేను ఇంటర్వ్యూ జరిగింది. అందులో ఖచ్చితంగా చెప్పాను, ఏదైతే ఈ రోజు ఈ యుద్ధాలు పెరుగుతున్నాయో అతని యొక్క ప్రమాణ స్వీకారం మనకు తెలుస్తుంది సార్. మనకి ఆ ముహూర్తం చెప్తుందంటే ఇది ఇంతతో ఆగిపోద్దండి కాదు, ఇది ఏదో ఒక దేశాల్లో మనకి ఈ అక్టోబర్ నవంబర్ వరకు కూడా. ఏంటి తమిళనాడులో కూడా నిన్న ఆయన ప్రవేశించారు, అంటే తమిళ ప్రజలను కూడా ఆకట్టుకున్నారు. అక్కడ రాజకీయ పరిస్థితులు ఎలా మారబోతున్నాయి అంటే ఇప్పుడు మన యొక్క దేశ యొక్క నవగ్రహ స్థితి చూసుకుంటే మనకి ఇప్పుడు రవి అంత అనుకూలం కాదు సార్. అందువల్ల ఏమవుతుందంటే ఈరోజు అమెరికా మొన్న తీసుకున్న నిర్ణయాలు ఏదైతే పాకిస్తాన్ అధ్యక్షుడిని వాళ్ళు బిందుకు ఆహ్వానించినప్పుడు మనకు అర్థమైంది. ఇవన్నీ కూడా మనకి కొద్దిగా నిత్యావసర సరుకులు బాగా పెరిగే అవకాశాలతో బాగా కనిపిస్తున్నాయి సార్. ఇప్పుడు ఏదైతే మీరు ఐఏఎస్ ప్రయోగం చేస్తున్నారో అది ఖచ్చితంగా వాయిదా పడుతున్నాను, 2 సార్లు వాయిదా పడింది. బీబీసీ ఆన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి కూడా అంతుచిక్కని ఎన్నో సమాధానాలు మనకి జ్యోతిష్ శాస్త్రంలో లభిస్తాయి. ఇది మన పూర్వీకులు మనకిచ్చిన గొప్ప వరం. దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రాజకీయాలు, అలాగే వాతావరణ పరిస్థితులు, యుద్ధ వాతావరణం, ముఖ్యంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్న ఒక ఉద్రిక్త పరిస్థితులు, వీటన్నిటికీ కూడా జ్యోతిష శాస్త్రంలో ఒక భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుందనేది మనకి తెలుస్తుంది. కానీ చెప్పేవాళ్ళ వాక్శుద్ధి కూడా దానికి ఆధారపడి ఉంటుంది. దాని వెనక ఎంతో కఠోరమైన సాధన కూడా ఉంటుంది. పూర్వీకుల నుంచి వస్తున్న ఒక సంప్రదాయాన్ని పాటిస్తూ జ్యోతిష శాస్త్రాన్ని అవపోసన పట్టిన విశ్వకర్మ లక్కోజు శివరామ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి మరి విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఇంకా జ్యోతిష శాస్త్రాన్ని ఈ రోజుల్లో చాలామంది నమ్మరు, కొట్టుపడేస్తారు. కానీ అనాదిగా మన పూర్వీకులు దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకొస్తూనే ఉన్నారు. ఇప్పటికే సైన్స్కి అందని అనేక సమాధానాలు మనకి జ్యోతిష శాస్త్రం లభిస్తాయి. మీరు ఎన్నాళ్ళుగా సాధన చేస్తున్నారు, ప్లస్ ముఖ్యంగా మీ పూర్వీకుల నుంచి వస్తుందా, ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ సార్ చెప్పండి. సార్ ఇది యాక్చువల్గా మా తాతగారి దగ్గర నుంచి కూడా, అది మా నాన్నగారి నుంచి నాకు ఇది రావడం జరిగిందండి. అయితే మీరు ఒక మంచి క్వశ్చన్ వేశారు. జ్యోతిష్ శాస్త్రం అనేది అనాదిగా వస్తుందన్న మాట వాస్తవమే. అంటే కొంతమందికి ఈ శాస్త్రం మీద నమ్మకం ఉండకపోవచ్చు. అంటే ఎందుకు ఉండదంటే వాళ్ళు పూర్తిగా రాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళేదో లేనిపోయిన కోరికలు కోరుకుంటారు. ఆ కోరడం వల్ల ఏంటంటే వాళ్ళేదో వాళ్ళకు వ్యక్తిగత అవకాశంగా వాళ్ళు దీని అవకాశం తీసుకుంటున్నారు. కానీ నేను ఈరోజు ఒక ప్రపంచ భవిష్యత్తు మనం కానీ చూసినట్టయితే ఇటు అమెరికా పరిపాలన నుంచి కానీ ఇటు శాటిలైట్స్ కానీ మనం ఎలా చెప్పగలుగుతున్నాను అది అంటే ఇవన్నీ కూడా ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రంలో నవగ్రహాల యొక్క సంచారం ఆధారం చేసుకునే కదా నేను చెప్పగలుగుతున్నాను. ఇది అంటే మరి జ్యోతిష్ శాస్త్రం మరి ఈరోజు సైన్స్కి కూడా ఈరోజు మనం ముందుగా మనం చెప్పగలుగుతున్నామంటే శాస్త్ర గొప్పతనం ఉందని నేను ప్రూఫ్ చేస్తున్నాను కదా. నేను ముఖ్యంగా నాసా ప్రయోగించిన అంతరిక్ష పరిశోధనలు కూడా విఫలమయ్యాయని చెప్పి గతంలో అన్నారు. మీరు చెప్పినట్టుగానే జరిగింది. ఇప్పుడు దేశంలో చూసుకున్నట్లయితే కొంత అస్థిర పరిస్థితులు మన దేశంలో ఉన్నాయి. ప్రపంచ దేశాలు చూసుకున్నట్లయితే అమెరికా కూడా ఇప్పుడు నేరుగా యుద్ధంలోకి ప్రవేశించింది చెప్పుకోవచ్చు. ఏంటి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, ఉద్రిక్తత ఇంకెన్నాళ్ళు ఉండొచ్చు? అంటే మన యొక్క ఈ ప్రపంచ భవిష్యత్తు మనం ఎలా తీసుకుంటామంటే ఏదైతే ఒక రాష్ట్రం కానీ దేశ అధ్యక్షులు కానీ వీళ్ళ యొక్క ప్రమాణ స్వీకారాన్ని బట్టి వాళ్ళ యొక్క పరిపాలన ఏ విధంగా ఉంటుందో మనకి తెలుస్తుందండి. దానికి ఉదాహరణ మీరు చూసుకుంటే నేను ఒక అమెరికా యొక్క ప్రమాణ స్వీకారం ముహూర్తాన్ని అంటే ఏదైతే ట్రంప్ గారి యొక్క ప్రమాణ స్వీకారాన్ని చూసుకుంటే నేను జనవరి 28వ తారీఖున నేను ఒక పేపర్ కూడా నేను ఇంటర్వ్యూ జరిగింది. అందులో ఖచ్చితంగా చెప్పాను, అమెరికా యొక్క ప్రమాణ స్వీకారం చూసుకుంటే భవిష్యత్తులో ట్రంప్ యొక్క నిర్ణయాలు ఎలాగుంటాయంటే అతను యుద్ధాలు పెంచుతారు, ప్రపంచ దేశాల్లో శత్రుత్వాలు, ఈ ఆర్థిక సంక్షోభాల కారణం. అంతేకాకుండా ఏదైతే ఈరోజు ఈ యుద్ధాలు పెరుగుతున్నాయో అతని యొక్క ప్రమాణ స్వీకారం మనకు తెలుస్తుంది సార్. మనకి ఆ ముహూర్తం చెప్తుందంటే ట్రంప్ గారి తీసుకున్న నిర్ణయాలు ప్రపంచ భవిష్యత్తుకి అది ఈ విపత్తులకి దారితీసే అవకాశం అని చెప్పి ఆయన యొక్క ప్రమాణ స్వీకారం ముహూర్తం మనకు తెలుస్తుంది సార్. అది ముఖ్యంగా ఇటువంటి పరిస్థితుల్లో ఏంటి మనకి పరిష్కార మార్గాలు ఏంటి, మనకి ఏం చెప్తుంది జ్యోతిష్ శాస్త్రం? సార్ పరిష్కార మార్గం శాస్త్రం ఇప్పుడు ఏం చెప్తుందంటే మనకి భవిష్యత్తు చెప్తుంది సార్ శాస్త్రం ఎప్పుడు కూడా మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనేది. ఈరోజు మనం ఆ ప్రమాణ స్వీకారం చూసుకుంటే ఆ ప్రమాణ స్వీకారం ముహూర్తం ఎలాగుందో ఈరోజు అమెరికా పరిపాలన అలాగే ఉంది ఎటు చూసుకున్నా సార్ మనకి. అది అంటే మనం ఏం చేయాలి, భవిష్యత్తు తెలుసుకొని దానివల్ల మనం అన్ని దేశాలు కూడా ఒక స్నేహభావాన్ని పెంచుకుంటూ
ఒక మంచి సమైక్య భావంతో సమస్య పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఏదైతే నేను ఈ ఏప్రిల్ నుంచి ఈ యుద్ధాలు పెరుగుతాయని చెప్పానో, ఈరోజు ఏప్రిల్ నుంచి మనం విపరీతమైన యుద్ధాలు చూస్తున్నాం ప్రపంచ దేశాల్లో. ఇది ఇంతతో ఆగిపోద్దండి కాదు, ఇది ఏదో ఒక దేశాల్లో మనకి ఈ అక్టోబర్ నవంబర్ వరకు కూడా ఈ యుద్ధాలు వాతావరణం పెరిగే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఆర్థిక సంక్షోభాలు ఒక దేశం కాదండి, యావత్ ప్రపంచ దేశాల మీద ఈ యొక్క ఆర్థిక సంక్షోభాలు విపరీతంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా జన నష్టం కూడా ఎక్కువ కనిపిస్తుంది మనకి ఇప్పుడు. ముఖ్యంగా మీరు మన రాష్ట్ర పరిస్థితులు చూసుకుంటే, అలాగే దేశ పరిస్థితులు చూసుకుంటే, ఎవరు ఎప్పుడు అధికారంలోకి వస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది కూడా మీరు ముందస్తుగానే గ్రహించి చెప్పారు. అది ఏంటి అంటే ఆ కౌంటింగ్ డేట్ని బట్టి మీరు అనాలిసిస్ చేశారా, లేకపోతే వాళ్ళ తాలూకా జాతకాలు ఏమైనా మీకు? అంటే నేను ఎప్పుడు వాళ్ళకి వ్యక్తిగత జాతకాలు అయితే మనకి ఎవరు సరే టైం ఓవర్ అండి. నేను ఎప్పుడు దాన్ని ఎలా తీసుకుంటానంటే, వీళ్ళ యొక్క నామినేషన్ వేసిన దగ్గర నుంచి, వీళ్ళు ప్రచారాలు ప్రారంభం చేసిన దగ్గర నుంచి, ఆ ఓటింగు, ఆ కౌంటింగ్ రోజున్న ఈ నవగ్రహాల స్థితి బట్టి నేను చెప్తుంటాను సార్. దీని వల్ల మనకు తెలుస్తుంది, నేను ముందే చెప్పాను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో నిరుత్సాహం ఉంటుంది. ఇక్కడ మన రాష్ట్రంలో చూసుకుంటే వైఎస్ జగన్ గారు ఓడిపోతారు, ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంటే మనకి మిత్రపక్షాలతో కలిపి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, కేంద్రంలో కూడా నిరుత్సాహం ఫలితాలు ఉంటుంది అనుకున్నా. ఈరోజు అదే జరిగింది, ఈరోజు మనం అదే చూస్తున్నాం మనం ఈరోజు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఒక రైజింగ్ స్టార్గా ఉన్న వ్యక్తి, పొలిటీషియన్గా ఎంతో రాణించారు. ఉప ముఖ్యమంత్రిగా కూడా ఆయన బాధ్యతలు చేపడుతున్నారు సమర్థంగా. ఏంటి తమిళనాడులో కూడా నిన్న ఆయన ప్రవేశించారు, అంటే తమిళ ప్రజలను కూడా ఆకట్టుకున్నారు. అక్కడ రాజకీయ పరిస్థితులు ఎలా మారబోతున్నాయి? బీజేపీకి ఏమైనా అనుకూలమైన పరిస్థితులు ఏమైనా రాబోయే ఎన్నికల్లో వచ్చే అవకాశం ఉందనుకున్నారు? అంటే రాబోయే ఎన్నికలు 2026 మే ఏప్రిల్లో కానీ జరుగుతుందని అనుకుంటున్నాం. ఆ టైంలో అయితే కేంద్ర ప్రభుత్వానికి కొంత అనుకూలంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసరికి మాత్రం ఇప్పుడు ఏదైతే ఇక్కడ అధికార పార్టీ ఉందో ఆ పార్టీకి కొద్దిగా గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సార్. ఇప్పుడు మనకి పొరుగు దేశాలతో కూడా శత్రుత్వం అనేది చాలా ఎక్కువగా ఉంది. ఒక పక్క చైనా కూడా కాచు కూర్చుంది మన మీద యుద్ధం చేయడానికి, ఒక పక్క పాకిస్తాన్ మీద మనం ఇప్పటికే విజయం సాధించామని చెప్పుకుంటున్నప్పటికీ కూడా దానికి బయట ప్రపంచం నుంచి మద్దతు లభించే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అటు పక్క అమెరికా కానీ, ఇటు పక్క చైనా కానీ దాన్ని ఒక పాముగా ఉపయోగించుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏంటి ముందు అడుగు మనం ఎలా అయిపోతున్నాం, ఏం చేస్తే బెటర్ అనుకుంటున్నాం? అంటే ఇప్పుడు మన యొక్క దేశ యొక్క నవగ్రహ స్థితి చూసుకుంటే మనకి ఇప్పుడు రవి అంత అనుకూలం కాదు సార్. అందువల్ల ఏమవుతుందంటే మిత్ర దేశాల్లో కూడా మనకి ఇప్పుడు శత్రువులే అవకాశం ఉంటుంది. మనకి ఇప్పుడున్న సమయం మనం చూసుకుంటే, మనం మొన్నవరకు మనకి అమెరికా మనకి ఎంతో మిత్రుడిగా అనుకున్నాం మనం. ఈరోజు అమెరికా మొన్న తీసుకున్న నిర్ణయాలు ఏదైతే పాకిస్తాన్ అధ్యక్షుడిని వాళ్ళు బిందుకు ఆహ్వానించినప్పుడు మనకు అర్థమైంది అసలు అమెరికా యొక్క వాళ్ళకి నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయనేది. దీని అందరికి కారణం ఏంటంటే రవి ఇప్పుడున్న గ్రహస్థితిలో అంత అనుకూలం లేకపోవడం వల్ల భారతదేశానికి చుట్టూ ఉన్న శత్రు దేశాలు కానీ మిత్ర దేశాలతో కానీ శత్రుతలు పెరగడానికి గల కారణాలు అయితే రవి మనకు తెలుస్తుంది సార్. రవి బట్టి మనకి ఈ భవిష్యత్తులో మనకి ఈ మిత్ర దేశాల నుంచి కొద్ది శత్రుతలు పెరిగే అవకాశం ఉంటుంది మనకి. ఇప్పుడు ఏంటి పరిష్కారం అంటే ఇది తాత్కాలికంగా ఉంటుందా, తర్వాత మళ్ళీ దీని నుంచి బయటపడే సూచనలు ఏమైనా ఉన్నాయండి? లేదు సార్, ఇదే తాత్కాలికమే. అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి గ్రహస్థితి అనుకూలం లేకపోవడంలో ఉంది. కానీ ఈ టైంలో ఏంటంటే మన ప్రభుత్వాలు కొద్దిగా సమయం పాటించి కొద్దిగా తీసుకునే నిర్ణయాలు కొద్దిగా సమయస్ఫూర్తిగా తీసుకోవడం వల్ల మన దేశానికి ఎంతో మంచి జరుగుతుంది సార్ మనకి అది. ఓకే. ముఖ్యంగా 2047 నాటికి భారతదేశం వికసిత భారత్గా అవతరించాలని ఒక ఆకాంక్ష అయితే అందరిలోనే ఉంది. అది సాధ్యం అనుకుంటున్నారా సార్? తప్పకుండా అవుతుంది సార్. మనం ఎక్కడో 100వ స్థానంలో ఉండేది ఈరోజు మన ఆర్థిక వ్యవస్థ చూసుకుంటే ప్రపంచంలో 4వ స్థానానికి రావడం అనేది అది మన యొక్క మోడీ గారు కానీ ఎన్డీఏ గవర్నమెంట్ కానీ చాలా గొప్ప విషయం. అది వాళ్ళకి మనం ఎంతో అభినందనలు తెలియజేయాలి. కానీ ప్రజెంట్ గ్రహస్థితి ఎలాగుందంటే మనకి ఆర్థిక సంక్షోభాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది సార్. ఇప్పుడు మనకి ఈ బంగారం కానీ లేదంటే భూములకు సంబంధించిన అంటే రియల్ ఎస్టేట్స్ కానీ లేకపోతే ఈ భూమి సంబంధించిన ఈ ఆయిల్స్ కానీ ఇవన్నీ కూడా మనకి కొద్దిగా నిత్యావసర సరుకులు బాగా పెరిగే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి సార్. ఇప్పుడు ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మనం చాలా ముందడుగులో ఉన్నాము. అంటే మిగిలిన దేశాలతో అంటే అగ్రదేశాలతో పోటీ ఎలా ఉన్నా సరే మనం స్వావలంబన దిశగా మనం అడుగులు వేస్తున్నాం. అవును సార్. ఒక పక్క మన దగ్గర జ్యోతిష్ శాస్త్రం, సనాతన సాంప్రదాయ ధర్మాలు ఇంకా ఉన్నాయి. ఈ రెండింటిని మిళితం చేసి ఒక సూపర్ పవర్గా ఎదిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ముహూర్త బలం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు కాబట్టి ఈ రెండింటిని మిళితం చేసి మనం ఏదైనా
ఒక కొత్త ఆవిష్కరణ అయినా చేయడానికి అవకాశం ఉంటుంది. చెయ్యొచ్చు సార్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే సైంటిస్టులు ఏం చేస్తారంటే జ్యోతిష్ శాస్త్రం పై నమ్మవని కొంతమంది చెప్తారు. అంటే సహజంగా మరి సైంటిస్ట్ చాలామంది ఇప్పుడు మనకి ఏదైతే మన ఇస్రో ఉంది, ఏదైనా ఒక శాటిలైట్ ప్రయోగం చేసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఆ దగ్గరలో ఉన్న దేవాలయంకి వెళ్ళి వాళ్ళు పూజలు చేయడం అది సనాతనంగా వస్తుంది అది. కానీ ఖచ్చితంగా జ్యోతిష్ శాస్త్రంలో ఈరోజు నేను చెప్పిన 100వ శాటిలైట్ కానీ ఈ ఐఏఎస్ ప్రయోగం విషయంలో కానీ ఈరోజు 4-5 సార్లు ప్రయోగం వాయిదా జరిగింది. నేను 2-3 సార్లు కూడా నేను ఒక దినపత్రిక కూడా నేను ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగిందండి. ఏదైతే మీరు ఐఏఎస్ ప్రయోగం చేస్తున్నారో అది ఖచ్చితంగా వాయిదా పడుతున్నాను, 2 సార్లు వాయిదా పడింది. అంటే మరి నేను ఒక నాసా ఎక్కడైతే ఒక నాసా అమెరికాలో ఉన్న నాసాది ఈ విశాఖపట్నంలో ఉండి నేను ఒక గ్రహాలు బట్టి నేను ఎలా చెప్పగలిగాను? అదే జ్యోతిష్ శాస్త్రం. జ్యోతిష్ శాస్త్రంలోని ఎవరు ఏ దృష్టితో చూస్తారో అందులో మనకు ఖచ్చితమైన సమాధానం దొరుకుతుంది అనడానికి ఈ ఐఏఎస్ ప్రయోగమే ఒక ఉదాహరణ సార్. ఈరోజు ఏదైతే అరసవల్లి సూర్య భగవాన్ దేవాలయం ఉందో, భగవాన్ విశ్వకర్మ ఆ యొక్క సూర్య భగవాన్ దేవాలయం నిర్మాణం చేసినప్పుడు ప్రతి సంవత్సరం ఆ తిథి వారం నక్షత్రం రోజు వచ్చినప్పుడు ఆ సాక్షాత్ సూర్య భగవాన్ యొక్క ఆ కిరణాలు తాగుతాయి. ఇప్పటికొచ్చి కొన్ని దశాబ్దాలుగా మనం చూస్తున్నాం ఏ రోజు కూడా ఒక్కరోజు మిస్ అవ్వలేదు. అంటే మరి ఇక్కడ శాస్త్రం గొప్పతనం ఉన్నది అనడానికి ఆ భగవాన్ విశ్వకర్మ నిర్మాణం చేసిన సూర్య భగవాన్ దేవాలయం ఎంత గొప్ప విషయం చూడండి. ఇదే కాదు, మీరు పూరి కానీ కోనార్క్ కానీ మనం చూసుకున్నట్లయితే గాలికి వ్యతిరేకంగా ఆ పైన మనకి ఆ జెండా ఎగురుతుంటుంది. అంటే ఆ పూరి కానీ కోనార్క్ దేవాలయం నిర్మాణం చేసిన కూడా భగవాన్ విశ్వకర్మ చేసిన దానికి ఈ రోజు కూడా ఒక్కరోజు కూడా అక్కడ మార్పు లేదు. అంటే శాస్త్రం ఎంత గొప్పదనడానికి మీకు ఈ 2 ఉదాహరణలు మీకు చెప్తున్నాను సార్. ముఖ్యంగా మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే పరిపాలన ఏ విధంగా ఉండబోతుంది. ఒక పక్క పాకిస్తాన్తో మనకి వైరం అనేది ఉంది, అది తాత్కాలికమైన ఒక పీఓకేని కూడా మనం స్వాధీనం చేసుకుంటాము లేదా ఏంటండి, దాని గురించి ఏం జరుగుతుంది అనుకుంటున్నారు భవిష్యత్తులో? ఇది తాత్కాలికంగా సార్. మళ్ళీ మనకి గ్రహాలు అనుకూలం వచ్చినప్పుడు నా తెలిసిన మళ్ళీ ఈ అక్టోబర్ నవంబర్ తర్వాత నుంచి కొన్ని గ్రహాలు అనుకూలంగా వస్తాయి. అప్పుడు ఆటోమేటిక్గా ఏవైతే ఈ యుద్ధ వాతావరణం మనకి అన్ని దేశాల నుంచి పెరుగుతున్నాయో మనకి ఆటోమేటిక్గా కొంతవరకు ఈ సమస్య పరిష్కారం అయితే అవుతుంది సార్, ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు మాత్రం ఈ అక్టోబర్ నవంబర్ వరకు కూడా యుద్ధాలు మాత్రం మనం తరచుగా వింటాం. దీనివల్ల ఆర్థిక సంక్షోభాలు, జన నష్టం ఎక్కువ మనకు కనిపిస్తుంది సార్. అది ధన్యవాదాలండి సార్. నమస్తే సార్. నిమిషాలు తెలియజేశారు. ముఖ్యంగా శాంతి స్థాపనకు అనాదిగా భారతదేశం కృషి చేస్తూనే ఉంది. మన సనాతన ధర్మంలో అది అణువణువు ఇమిడి ఉంది. జ్యోతిష శాస్త్రం కూడా మన సనాతన ధర్మం ఇచ్చిన ఒక వరంగా చెప్పుకోవచ్చు. ప్రపంచంలో ఏర్పడ్డ పరిస్థితులు త్వరగా సద్దుమణగాలని కోరుకుందాం. భవిష్యత్ అంతా మంచిగా ఉండాలని వేడుకుందాం. నమస్కారం.